Hello comrades, welcome to Tuts and Updates. Guys, Common University Entrance Test Post Graduation 2023కి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండ్ అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ గురించి ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. అయితే ఈ వీడియోలో కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పీజీ 2023కి సంబంధించి క్వశ్చన్ పేపర్ కోర్స్ అండ్ పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్ అండ్ వాటితో పాటు ఏ యూనివర్సిటీలో ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి అండ్ వాటికి సంబంధించిన పేపర్ కోర్స్ ఏంటి అండ్ దాంతోపాటు అప్లికేషన్ని ఫిల్ చేయడానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. గైస్, సియూఈటీ పీజీకి సంబంధించి అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయబోయే కంటే ముందు మీరు అఫీషియల్ వెబ్సైట్కి వచ్చేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ట్యాబ్ మీద క్లిక్ చేసి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద ట్యాప్ చేసినట్టయితే మీకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఈ పీడిఎఫ్లో కంప్లీట్గా సియూఈటీ పీజీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటారు. ముందుగా ఎగ్జామినేషన్ సంబంధించి పేపర్ కోడ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ పీడిఎఫ్లో మీరు చూసుకున్నట్టయితే 67th పేజీలో పేపర్ కోడ్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో 67th నుంచి మీరు చూసినట్టయితే పీజీలో ఉన్న ఏవైతే కోర్సెస్ ఉన్నాయో లైక్ డొమైన్స్ ఉన్నాయో ఆ డొమైన్స్కి సంబంధించి స్పెసిఫిక్ పేపర్ కోడ్ అనేది ఉంటుంది. సో ఆ క్వశ్చన్ పేపర్ కోడ్ని మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా మీరు ఏ క్వశ్చన్ పేపర్ కోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఏ గ్రూప్కి మీరు ఏ డొమైన్కి మీరు అప్లై చేయాలనుకుంటున్నారు అనేది 1-2 సార్లు చెక్ చేసుకొని దెన్ మీరు అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి సబ్జెక్ట్ ప్రతి డొమైన్ ఆ సబ్జెక్ట్కి సంబంధించి నేమ్ అండ్ దాంతోపాటు క్వశ్చన్ పేపర్ కోడ్ని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా మీరు మీకు సంబంధించి అంటే సైన్స్ స్ట్రీమ్, ఆర్ట్స్ స్ట్రీమ్, ఈ విధంగా స్ట్రీమ్ వైజ్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు ఏ స్ట్రీమ్లో మీరు వెళ్ళాలనుకుంటున్నారో ఆ స్ట్రీమ్ని సెలెక్ట్ చేసుకొని సో అక్కడ ఏదైతే క్వశ్చన్ పేపర్ కోడ్ ఉంటుందో ఆ క్వశ్చన్ పేపర్ కోడ్ అండ్ క్వశ్చన్ పేపర్కి సంబంధించి సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ రెండింటిని మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మీరు క్వశ్చన్ పేపర్ కోడ్ని అయితే తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయానికి వచ్చినట్టయితే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది కూడా మీకు 11th ఆర్ 12th పేజ్లో చూసుకున్నట్టయితే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది జనరల్గా ఏ క్వశ్చన్ పేపర్ కోడ్కి ఎలా ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. లేదు మీరు డీటెయిల్గా తెలుసుకోవాలన్నట్టయితే ఇందాక చెప్పినట్టే క్వశ్చన్ పేపర్ కోడ్ చూసాం కదా, సో దాని కిందకి మీరు ఇంకా స్క్రాల్ చేసి చూసినట్టయితే ప్రతి సబ్జెక్ట్ అండ్ ప్రతి యూనివర్సిటీకి సంబంధించి ప్యాటర్న్ ఏంటి ఎలా ఉంటుంది అనేది డీటెయిల్గా ఇండివిజువల్గా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎలా ఉంటుంది అనేది మీరు డీటెయిల్గా తెలుసుకోవచ్చు. లేదు జనరల్గా మీకు ఒక ఐడియా ఉండాలన్నట్టయితే ఇక్కడ 12th పేజ్లో చెక్ చేసినట్టయితే స్ట్రక్చర్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఉంది. ఇక్కడ ఏ క్వశ్చన్ పేపర్ నుంచి ఏ క్వశ్చన్ పేపర్ వరకు ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ప్యాటర్న్ 1 వచ్చేసరికి 100 MCQs ఉంటాయి. సో 25 క్వశ్చన్స్ వచ్చేసి హిందీ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి అండ్ వెబ్ ఎబిలిటీ నుంచి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పార్ట్ బి వచ్చేసి డొమైన్ నాలెడ్జ్, అంటే మనం సెలెక్ట్ చేసుకున్న డొమైన్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ డొమైన్ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ వస్తాయనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి CO QP నాట్ 3 క్వశ్చన్ పేపర్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. ఈ విధంగా ఇంకా ఏవైతే క్వశ్చన్ పేపర్ కోడ్స్ ఉన్నాయో ఆ కోడ్స్కి సంబంధించి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో 01 to 02 అండ్ 04 to 010, 13 to 22, 01 to 30 అండ్ HU 01 to HU 26, MT 01 to MT 12 ఇలా క్వశ్చన్ పేపర్ కోడ్స్ ఉన్నాయి కదా. సో వీటికి సంబంధించి ప్యాటర్న్ ఏంటి అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇలా ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ కోడ్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ అదేవిధంగా కిందికి స్క్రాల్ చేసి చూసినట్టయితే ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటి అంటే క్యాండిడేట్ కెన్ చూస్ మ్యాక్సిమం ఆఫ్ 20 టెస్ట్ పేపర్ కోడ్స్ అని అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు 20 డొమైన్ సబ్జెక్ట్స్ వరకు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే 20 డిఫరెంట్ డొమైన్ సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని 20 డిఫరెంట్ డొమైన్ సబ్జెక్ట్స్కి అయితే మీరు సియూఈటీ అటెంప్ట్ అయితే ఇవ్వచ్చు. ఇది మ్యాండేటరీ కాదు. సో మినిమం ఒకటి ఉండాలి అండ్ మ్యాక్సిమం వచ్చేసి 20 వరకు అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకున్న ఇంట్రెస్ట్ని బట్టి సో మీరు ఏ యూనివర్సిటీలో ఏ ప్రోగ్రామ్కి అప్లై చేయాలనుకుంటున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ పేపర్ కోడ్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఈ పీడిఎఫ్లో చెక్ చేసినట్టయితే యూనివర్సిటీ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడే కనిపిస్తాయి. లైక్ ఏ యూనివర్సిటీ ఏ కోర్సెస్ని ఆఫర్ చేస్తోంది అండ్ ఏ కోర్స్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది కూడా మనకి ఇందులోనే ఉంటుంది. సో ఇవి చూసుకున్నట్టయితే టెస్ట్ సెంటర్స్ అండ్ అదేవిధంగా మనం కిందికి స్క్రాల్ చేసి చూసినట్టయితే ప్రతి యూనివర్సిటీకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనకి ఇదే పీడిఎఫ్లో అయితే కనబడతాయి. సో దీస్ ఆర్ ఆల్ ద పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్. సో వీటి కింద చూసుకున్నట్టయితే ఇవన్నీ పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్ అండ్ దాని తర్వాత ఏ యూనివర్సిటీలో ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి అనేది కూడా మనకి ఇక్కడే మెన్షన్ చేశారు. సో ఒకసారి పీడిఎఫ్ని డీటెయిల్గా చెక్ చేయడానికి అయితే ట్రై చేయండి.
యా సో ఇది క్వశ్చన్ పేపర్ కోడ్ అండ్ ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీ నేమ్. సో ఈ విధంగా మనకి క్వశ్చన్ పేపర్ కోడ్ అండ్ ఆఫరింగ్ యూనివర్సిటీ నేమ్స్ అన్నీ కూడా ఇదే పీడిఎఫ్లో మెన్షన్ చేయడం జరిగింది. గైస్, అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేసిన ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో ఉన్న డెమోని బేస్ చేసుకొని CUET PG 2023 అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి అనేది అయితే ఇప్పుడు చూద్దాం. సో అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయబోయే కంటే ముందు ఇందాక చెప్పినట్టు ఏ యూనివర్సిటీకి అప్లై చేద్దాం అనుకుంటున్నారు అండ్ ఆ యూనివర్సిటీలో మీరు చేయాలనుకుంటున్న సబ్జెక్ట్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ కోడ్ ఏంటి అనేది ఒకసారి మీరు నోట్ చేసుకున్న తర్వాత కాన్ఫిడెంట్గా మీరు అన్నీ ఫిక్స్ అయ్యాయి అన్నప్పుడు మాత్రమే అప్లికేషన్ని ఫిల్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో అప్లికేషన్ ఫిల్ చేయడం చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ 3 స్టెప్స్ ఫాలో అయినట్టయితే మనం మన యొక్క అప్లికేషన్ని ఈజీగా సబ్మిట్ చేయవచ్చు. సో మీరు రిజిస్ట్రేషన్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ కానీ ఓపెన్ చేసినట్టయితే ఫస్ట్ మనకు రిజిస్ట్రేషన్ తాలూకా పేజ్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని అయితే ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్లో అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్కి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది మెన్షన్ చేసి ఉంటారు. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ని ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ ఐ హ్యావ్ డౌన్లోడెడ్ ఉంది కదా, సో ఇక్కడ మీరు చెక్ బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత క్లిక్ హియర్ టు ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ పేజ్కి మీరు వెళ్ళడం జరుగుతుంది. సో నెక్స్ట్ పేజ్లో మీరు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ తర్వాత ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ ట్యాబ్లో మన పర్సనల్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో వాటిని ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒక పాస్వర్డ్ని అయితే జనరేట్ చేసుకోవాలి. ఇక్కడ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకునే ముందు మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో అవ్వాలి. ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేది మనకి ప్రీవియస్ పేజ్లోనే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఏవైతే ఇన్స్ట్రక్షన్ మెన్షన్ చేశారో ఈ పాస్వర్డ్ పాలసీని మీట్ అయ్యే విధంగా మనం ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని అయితే జనరేట్ చేసుకోవాలి. వన్స్ స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చిన తర్వాత ఒక సెక్యూరిటీ క్వశ్చన్ ఇన్కేస్ మనం ఏదైనా ఇన్కరెక్ట్ లేదా పాస్వర్డ్ మర్చిపోయినట్టయితే ఆ పాస్వర్డ్ని మరీ ఫర్గాటన్ కొట్టడానికి ఇక్కడ ఒక సెక్యూరిటీ క్వశ్చన్ అండ్ దానికి ఒక ఆన్సర్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత సెక్యూరిటీ పిన్ అంటే ఇక్కడ ఏదైతే క్యాప్చా ఉంటుందో ఆ క్యాప్చాలో ఉన్న లెటర్స్ ఆర్ ఇమేజెస్ని లెటర్స్ ఆర్ నెంబర్స్ని ఈ బాక్స్లో మీరు ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సో సబ్మిట్ చేయగానే ఒక కన్ఫర్మేషన్ పాపప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అని మీరు అగ్రీ చేసినట్టయితే ఐ అగ్రీ మీద క్లిక్ చేసి సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. లేదు ఇంకా మాడిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయి అన్నట్టయితే ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ మీద క్లిక్ చేసి మీరు మరి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ పేజ్లో రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ అయినట్టు కంప్లీటెడ్ అనేది చూపిస్తుంది. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి ఇక్కడ ఉన్న కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్కి సంబంధించి డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఇందులో మన కాంటాక్ట్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్ అండ్ ఎగ్జామ్ డీటెయిల్స్. సో ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత మనం ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేయాలి అంటే యూనివర్సిటీకి సంబంధించి ఇందాక చెప్పాం కదా పేపర్ కోర్స్ అని. సో ఆ పేపర్ కోర్స్ని నెక్స్ట్ స్టెప్లో మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అంటే ప్రీవియస్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ అదేవిధంగా అడిషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నట్టయితే సో వాటిని అక్కడ అడుగుతారు. సో 10th ఇంటర్ సంబంధించిన డీటెయిల్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో వాటిని మనం అక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఫిల్ చేసిన తర్వాత డాక్యుమెంట్ అప్లోడ్. సో ఏవైనా సర్టిఫికేట్స్ కానీ అండ్ అదేవిధంగా మన ఫోటో అండ్ దాంతోపాటు సిగ్నేచర్ అనేది ఈ ఫేజ్లో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ కంప్లీట్గా ఈ స్టెప్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఫైనల్గా పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత సక్సెస్ అయినట్టయితే మనకి ఈ ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసామో ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మనకు ఒక ప్రింట్అవుట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా CUET PG 2023 అప్లికేషన్ ప్రాసెస్ని ఫిల్ చేయడానికి ఉన్న ప్రాసెస్. సో ఈ వీడియోలో చెప్పిన ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యి ఈజీగా మన యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చు. బట్ ల్యాప్టాప్ ఆర్ పీసీని మాత్రమే ప్రిఫర్ చేయండి. అండ్ అప్లై చేయబోయే కంటే ముందు ఏ క్వశ్చన్ పేపర్ కోడ్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది ఫస్ట్ క్లారిటీగా ఒక పేపర్లో నోట్ చేసుకొని సో దాన్ని బేస్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ని అయితే ఫిల్ చేయండి. అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సంబంధించి యూనివర్సిటీకి సంబంధించి పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్ అండ్ ఆఫర్ చేస్తున్న కోర్సెస్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ఇందాక చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ని డౌన్లోడ్ చేసుకొని అందులో చెక్ చేసినట్టయితే కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉందనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా వీడియో అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ వాజ్ కిరణ్ సైనింగ్ అవుట్. బై బాయ్.